సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ అల్లుడు అత్తపై అత్యాచారానికి పాల్పడ్డాడు. భార్యను వేరే గదిలో బంధించి అత్త మీద అఘాయిత్యానికి ఒడిగట్టాడు. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండల పరిధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అల్లుడిని అరెస్ట్ చేశారు. తేదీ 7/5/2026 నాడు వట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదరాబాద్ గ్రామంలో ఒక మహిళ తన అల్లుడు ఆమెని అత్యాచారం చేసినాడనే విషయంలో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని విషయంలో నిన్న కేసు రిజిస్టర్ చేసినాము. తదుపరి ఆ యొక్క గ్రామాన్ని సందర్శించి ఎక్కడైతే ఈమె మీద అత్యాచారం జరిగిందో ఆ యొక్క ప్లేస్ కూడా విజిట్ చేసి ఆ నైబర్స్ని కానీ వాళ్ళ బిడ్డను కానీ వాళ్ళందరినీ కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఏదైతే ఆనాడు 6వ తారీఖు రోజు రాత్రి 10:10:30 సమయంలో ఆమె యొక్క అల్లుడు గరీబ్ సాబ్ అని వాడు తాగిన మైకంలో ఇంటికి వచ్చి మటనెందుకు ఉండలేదనే ఉద్దేశం అని భార్యని తిట్టుకుంటూ కొడుతుంటే అక్కడే ఉన్న తల్లి ఎందుకు నా బిడ్డను కొడుతున్నావు అని చెప్పి ఆమెను వారించింది. నువ్వేంది అడ్డం వస్తున్నావు అని ఆమెను బూతు మాటలు తిట్టి కొంచెం ఆమెను కూడా కింద పడేసి నెట్టేయడం జరిగింది. ఆ తర్వాత కూడా ఇంకా వీడు తాగి మళ్ళీ భార్యని కొడుతుంటే ఈ తల్లి అడ్డం పోయింది. ఆ సమయంలో వీడు ఎవరైతే అక్యూడ్ ఉన్నాడో అతను అలా భార్యని వేరే రూమ్లో పెట్టి లోపల బయట నుంచి బెడం పెట్టి ఈ యొక్క అతన్ని వేరే ఇంకొక రూమ్లోకి తీసుకెళ్ళి ఆమె మీద అత్యాచారం చేసినాడు అని ఆమె ఇచ్చిన కంప్లైంట్ ప్రకారంగా మేము కేసు రిజిస్టర్ చేసినాము. దీని